ఇవాళ రవితేజ డ్రైవర్ శ్రీనివాసరావును ఈ రోజు సిట్ అధికారులు ప్రశ్నించబోతున్నారు. కాసేపట్లో శ్రీనివాసరావు సిట్ కార్యాలయానికి రానున్నారు. ఇతడి నుంచి సిట్ అధికారులు వివరాలు సేకరించనున్నారు. కెల్విన్ జిషాన్ తో ఉన్న సంబంధాలు, డ్రగ్స్ సప్లై చేశాడా అనే విషయాలపై కూపీలాగనున్నారు. రవితేజకు శ్రీనివాసే డ్రగ్స్ తెచ్చిస్తుంటాడనే వాదనలున్నాయి. దీంతో వాటిని ఎక్కడి నుంచి, ఎవరి దగ్గర నుంచి తెస్తున్నారనే విషయంపై దృష్టి పెట్టనుంది సిట్. పూరి జగన్నాథ్ నుంచి ఎంక్వైరీ ప్రారంభం కాగా నిన్న నటుడు రవితేజను విచారించారు సిట్ అధికారులు. నటి చార్మి, ముమైత్ ఖాన్ ను ప్రశ్నించిన అధికారులు కేసుకు సంబంధించి వివరాలు సేకరించారు. శ్రీనివాసరావు విచారణకు సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి రాధాకృష్ణ అందిస్తారు. శ్రీనివాసరావు వాళ్ళ విచారణకు హాజరు కాబోతున్నాడు. ఇతను రవితేజ వద్ద డ్రైవర్ గా పనిచేశాడు. ఆ తర్వాత ఇప్పుడు వ్యక్తిగత సిబ్బందిగా అతను ఉన్నాడు. రవితేజకు సంబంధించిన అన్ని కూడా ఇతనే చూసుకుంటూ ఉంటాడు. ఇతను ఇవాళ విచారణలో కీలకంగా మారినాడు. ఎందుకంటే నిన్న రవితేజను సుమారు 9 గంటలకు పైగా కూడా విచారించారు. కానీ ఒక్కసారి కూడా అతను ఎలాంటి సమాచారం చెప్పలేదు. అధికారులు అడిగిన ప్రశ్నల్లో సుమారు 90% వరకు కూడా అతను తనకు తెలియదంటూనే ఎక్కువగా సమాధానాలు చెప్తూ వచ్చాడు. కాబట్టి ఇవాళ శ్రీనివాసరావు విచారణ చాలా కీలకంగా మారబోతుంది. ఎందుకంటే రవితేజ చెప్పని అంశాలన్నింటిని కూడా శ్రీనివాసరావు నుండి తెలుసుకునే ప్రయత్నం అధికారులు చేయబోతున్నారు. ఎందుకంటే జీషాన్ అలీకి సంబంధించిన సంబంధాలు రవితేజకి ఏ విధంగా ఉండేవి అనేది ఒకవైపు, అలాగే క్యాల్విన్కి సంబంధించిన పరిచయం ఏ విధంగా ఉందనేది మొత్తం కూడా శ్రీనివాసరావు నుండి రాబట్టాలనేది ఒకవైపు ప్రయత్నం చేస్తున్నారు. మరొక వైపు ఈ కేసుకు సంబంధించిన అంశంలో నిన్న రవితేజను విచారించిన దాంట్లో కూడా కొన్ని అతను సరైన సమాధానాలు చెప్పలేదు. ఎందుకంటే ఫోన్కు సంబంధించిన అంశం ప్రధానంగా చూసుకుంటే క్యాల్విన్ కావచ్చు, ఇటు జీషాన్ అలీ కావచ్చు, వీళ్ళిద్దరి వద్ద రవితేజ తన నెంబర్ ఏ విధంగా ఉంది, రవితేజ నెంబర్ ఏ విధంగా ఉందని అతన్ని అడిగినప్పుడు మాత్రం తనకు తెలియదని చెప్పాడు. మరి అలాంటప్పుడు నెంబర్ ఏ విధంగా వచ్చిందంటే మాత్రం తాము షూటింగ్లోకి వెళ్ళినప్పుడు కానీ ఏదైనా మీటింగ్లో ఉన్నప్పుడు కానీ వ్యక్తిగత సిబ్బందికి ఇస్తూ ఉంటాము మొబైల్స్ అనేది చెప్పడం జరిగింది. అంటే అలాంటి ఒకవేళ అతను రవితేజ ఏదైనా షూటింగ్లో ఉండి కానీ అతని పర్సనల్ పనుల వల్ల కానీ ఒకవేళ మొబైల్ అతని వ్యక్తిగత సిబ్బంది శ్రీనివాసరావుకి ఇచ్చుంటే శ్రీనివాసరావే ఆ నెంబర్ ఆధారంగా ఏమైనా లావాదేవీలు జరిపాడా, అంటే మాదక ద్రవ్యాలను ఎక్కడైనా తీసుకొని వెళ్ళడం కానీ వేరే వాళ్ళకి ఇవ్వడం కానీ చేశాడా అన్నది కూడా ఈ విచారణలో తేలపనుంది. రవితేజ చెప్పని అంశాలన్నింటినీ కూడా ఇవాళ శ్రీనివాసరావు చెప్పే అవకాశం చాలా స్పష్టంగా కనబడుతుంది. 10 గంటల 30 నిమిషాలకు శ్రీనివాసరావుని విచారించనున్నారు సిట్ అధికారులు. ప్రతిభ.